మనిషి అంట దేవుని దగ్గర రావాలంటే ఒక ఆయన చెప్పాడు, డబ్బైనా పోవాలా జబ్బైనా రావాలంట. దేవుడు గుర్తు రావాలంటే మనిషికి ఏం చేస్తారట? డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలంట. అప్పుడు జబ్బు ఉంటే నాయన అని పరిగెట్టుకొస్తారు, డబ్బులు లేకపోయినా నాయన అని తండ్రి దగ్గర పరిగెట్టుకొస్తారు. ఈ రెండు జరిగినా తండ్రి దగ్గరికి వస్తాడు. ఈ రెండు జరిగే ఇంట్లోనే ఏమైంది? డబ్బు పోయింది, జబ్బు వచ్చి తిండిలేకపోతే జబ్బు రాదండి. అమ్మా 3 రోజులు తినలేకపోతే మనం లెగ్గలమా? లేక 2 రోజులు లెగలేము, అంత బలహీనమే. చెప్తున్నా, అలాంటి తిండి లేదు, డబ్బులన్నీ అయిపోయి అన్ని వాడిసాడు ఇష్టానుసారంగా, స్నేహితులతో బంధువులతో. చూడలేని వాడిని చూసి, తినలేని వాడిని తిని, తాగలేని వాడిని తాగి భయంకరంగా అయిపోయి తండ్రికి విరోధం అయిపోయి ఆ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి మాట వినకపోవడం వల్ల. దేని వల్ల వచ్చిన మీది? దేని వల్ల? దేవుని మాట, దేవుడు చెప్పింది వినకపోవడం వల్ల అతిక్రమించాడు. అంటే దేవుని మాట వినకుండా వ్యతిరేక